Hello everyone, welcome to the channel Learn English with Ameer. In this session, we are going to discuss the complete CGL Tier 1 paper 2023. The question paper that was asked on 14th July. 14th July ఎగ్జామినేషన్ ఏదైతే కండక్ట్ చేశారో ఆ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ ఒక షిఫ్ట్ క్వశ్చన్స్ అని తీసుకొని విల్ ట్రై టు సాల్వ్ దోస్ క్వశ్చన్స్. విల్ ట్రై టు గెట్ ద కీ ఫస్ట్, సొల్యూషన్ ఫస్ట్, అండ్ విల్ ట్రై టు అనలైజ్ ఆల్సో. విల్ సీ ది అనాలిసిస్ పార్ట్ ఆల్సో. సో ఎగ్జామినేషన్ CGL Tier 1 అనేది బేసికల్గా ఏ లెవెల్లో ఉంది. ఓకే, 14 జూలై పేపర్ అబ్జర్వ్ చేసుకుంటే ద క్వశ్చన్ పేపర్ ఫాల్స్ అరౌండ్ ఈజీ టు మోడరేట్ ప్యాటర్న్. ఎక్కడ కూడా మీకు డిఫికల్టీ లెవెల్ లేదు. ఓకేనా, సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎగ్జామినేషన్ని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. ఈజీగా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చిన క్వశ్చన్స్ అయితే ఈజీ టు మోడరేట్ స్కూల్ లెవెల్ కైండ్లోనే ఉన్నాయి. దెర్ ఆర్ నో డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎట్ ఆల్. రైట్, యూజువల్గా CGL స్టాండర్డ్ ఎక్కువనే ఉండాలి, బట్ ఇది కంపారిటివ్లీ ఈజీ పేపర్ అని చెప్పుకోవాలి. ఓకే, సో యాక్చువల్గా అయితే ఈజీ పేపర్ అనండి. ఓకే, 14 జూలై పేపర్ ఒకసారి మనం చూసుకుంటూ వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 76 to 100 మీకు తెలుసు కదా, 25 క్వశ్చన్స్ వస్తాయి. సో విల్ ట్రై టు ఆన్సర్ వన్ క్వశ్చన్ ఎట్ ఎ టైమ్. రైట్, క్వశ్చన్ నెంబర్ 76. ఐ వాంట్ యూ గైస్ టు ఫోకస్ ఆన్ దిస్ క్వశ్చన్. ఓకే, సో వాట్ డస్ దిస్ క్వశ్చన్ సే? ఒకసారి చదవండి. అ సెంటెన్స్ హ్యాస్ బీన్ గివెన్ అండ్ యాక్టివ్ ఆర్ ప్యాసివ్ వాయిస్. సో మీకు డైరెక్ట్గా అర్థమైపోవాలి. ద క్వశ్చన్ ఈస్ యాక్చువల్లీ రిలేటెడ్ టు వాయిస్ కాన్సెప్ట్. ఓకే, వాయిస్ కాన్సెప్ట్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కన్వర్షన్స్ బేసిక్ అవేర్నెస్ ఉంటే యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వితౌట్ ఎనీ హ్యాసల్. ఒకసారి చూద్దాం. లెట్ హర్ గో టు ది ఎగ్జిబిషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆర్ట్ గ్యాలరీ. దిస్ వాస్ ద క్వశ్చన్, రైట్? సో ఒక స్టేట్మెంట్ లెట్తో బిగిన్ అవుతుంది అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ సెంటెన్స్ ఈస్ యాక్చువల్లీ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఏమన్నా దీన్ని వి కాల్ దిస్ సెంటెన్స్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ ఎలా చేయాలి మీకు ఐడియా ఉందా? ఒకవేళ ఉంటే దానికి ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం, మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను చూడండి. ఓకే, ద బేసిక్ అవేర్నెస్ ఇస్ దిస్. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టేట్మెంట్ ఇస్తాను అనుకోండి, లైక్ I gave you a statement like shut the door. Okay, and I ask you what is the passive voice of this statement. మీకు తెలుసు కదా, ఈ స్టేట్మెంట్ ఉంది యాక్టివ్ వాయిస్లో, దీనికి ప్యాసివ్ వాయిస్ కావాలి. Now shut is the verb, door is the object, subject ఉండదు బేసికల్గా. ఇంపరేటివ్ సెంటెన్సెస్, దిస్ ఈజ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. దీనికి ప్యాసివ్ వాయిస్ చేయాలంటే యూజువల్గా మనం ఆన్సర్ రాస్తాం ఇలాగా. ఓకే, లెట్ రాస్తాం, ఆబ్జెక్ట్ రాస్తాం, ఆబ్జెక్ట్ రాస్తాం ద డోర్. ఫస్ట్ ఆబ్జెక్ట్ రాస్తాం. ఇప్పుడు లెట్ ద డోర్ తర్వాత బీ యూస్ చేస్తాం. బీ, లెట్ ద డోర్ బీ ప్లస్ V3 యూస్ చేస్తాం. V3 ఆఫ్ షట్, షట్కి V3 అవుతుంది, సేమ్ షట్. సో ఇక్కడ రాస్తాం మనం షట్. సో ఆన్సర్ అవుతుంది లెట్ ద డోర్ బి షట్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటి అంటే మనం యాక్చువల్గా ఇంపరేటివ్ సెంటెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు లెట్ వస్తుంది. అండ్ సమ్ సెంటెన్సెస్లో ఇన్ సమ్ సెంటెన్సెస్ యాక్టివ్ వాయిస్ వర్షన్లోనే మనం లెట్ యూస్ చేసేసి కూడా మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ కోట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇచ్చిన లెట్ స్టేట్మెంట్ ఉన్నా కూడా ఇది ఒక యాక్టివ్ వాయిస్ స్టేట్మెంటే. ఇది ఎప్పుడు వస్తుంది సార్? బేసికల్గా పర్మిషన్స్ గురించి మాట్లాడేటప్పుడు వస్తుంది. కరెక్ట్ కదా? ఈ స్టేట్మెంట్ యాక్చువల్గా ఒక పర్మిషన్ గురించి డిస్కస్ చేస్తుంది. హౌ? లెట్ హర్ గో టు ది ఎగ్జిబిషన్ ఇన్ ద ఆర్ట్ గ్యాలరీ. లెట్స్ సే ఒక హస్బెండ్ ఉన్నారు, ఒక వైఫ్ ఉంది. ఓకేనా, చూడండి, హస్బెండ్ వైఫ్ ఉన్నారు అండ్ ఒక కిడ్ ఉంది. ఓకేనా, ఒక కిడ్. సో ఈ కిడ్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాలనుకుంటుంది ఎగ్జిబిషన్ కోసం. ఓకేనా, అయితే వైఫ్ అడుగుతుండే హస్బెండ్ తోటి ఏమనంటే వెళ్ళనివ్వండి కదా ఆమెని ఆర్ట్ గ్యాలరీకి ఎగ్జిబిషన్ కోసం వెళ్ళనివ్వండి అని చెప్పేసి ఏం చేస్తుంది? షీఈ్ ఆస్కింగ్ ఫర్ అ పర్మిషన్, రైట్? ఆ పర్మిషన్ అడిగే స్టేట్మెంట్స్ ఇలానే ఉంటాయి. అండ్ ఆల్ దోస్ స్టేట్మెంట్స్ ఆర్ బేసిక్లీ పార్ట్ ఆఫ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు దీనికి మీరు ఒక చిన్న కన్స్ట్రక్షన్ నేర్చుకోవాలి. వెన్ ఎవర్ వీ టాక్ అబౌట్ పర్మిషన్స్, సో ఇట్ ఈస్ ప్రిసైజ్లీ అబౌట్ పర్మిషన్స్. ఓకే, ఇప్పుడు చూడండి, పర్మిషన్స్ గురించి ఎప్పుడైతే మనం మాట్లాడతామో ఆ పర్మిషన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక కన్స్ట్రక్షన్ యూస్ చేయాలి. ఏంటి అంటే యూ నీడ్ టు రైట్ యూ. పర్మిషన్ ఇస్తారు కదా బేసికల్గా, సో దానికోసం మనం రాస్తాం యూ మే బీ అలౌడ్. నువ్వు వెళ్ళాలి అంటే నేను అలో చేయాలి కదా పర్మిషన్ ఇవ్వాలంటే, సో ఇలా రాస్తాం అనమాట. ఈ స్టేట్మెంట్స్కి ప్యాసివ్ వాయిస్ ఇలానే వస్తుంది. యూ మే బీ అలౌడ్ టు రాస్తాం. టు తర్వాత వచ్చిన స్టేట్మెంట్ ఎలా ఉందో అలా కాపీ చేయడమే. ఇక్కడ యూ మే బీ అలౌడ్ టు తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ గో దగ్గర నుంచి కంటిన్యూ చేయాలి. యూ మే బీ అలౌడ్ టు గో టు ది ఎగ్జిబిషన్ ఇన్ ద ఆర్ట్ గ్యాలరీ, సేమ్ టు సేమ్. ఓకే, ఇక్కడ యూ అని ఎందుకు రాశాను అంటే బేసికల్గా ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఈ సబ్జెక్ట్ అనేది యూనే ఉంటుంది కాబట్టి. బట్ ఒకవేళ ఇక్కడ సబ్జెక్ట్ వేరు ఉంటే, ఇక్కడ హర్ అనే సబ్జెక్ట్ ఉంది కదా, హర్ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం యూ రాయకుండా ఏం రాస్తామంటే ఆమెను పంపించాలి కాబట్టి షీ మే బీ అలౌడ్ అంట. ఏమంటాం? షీ మే బీ. సో ఇప్పుడు చూసుకోండి, షీ మే బీ అలౌడ్. బీ ఫామ్ తర్వాత ప్యాసివ్ వాయిస్లో ఏమొస్తుంది? యూజువల్గా థర్డ్ ఫామ్ రావాలి. కరెక్ట్ కదా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బీ ఫామ్ ఉందా? బీ ఫామ్ తర్వాత అలో రాస్తామా, అలౌడ్ రాస్తామా? అలౌడ్ రాస్తాం. సో మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ షీ మే బీ వరకు ఓకే, బీ తర్వాత అలో రాదు, ఏమొస్తుంది? అలౌడ్ రావాలి. సో ఇక్కడ మీకు అలౌడ్ లేదు, తీసేసేయండి. ఓకే, let her be in ఇలా అయితే స్టార్ట్ కదా ఆన్సర్. దిస్ ఈజ్ రాంగ్. ఓకే, షీ మే బీ అలౌడ్ టు గో టు ది ఎగ్జిబిషన్ ఇన్ ద ఆర్ట్ గ్యాలరీ. దిస్ ఈజ్
ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. ఓకే, షీ మే బీ బీయింగ్ ఇలా అయితే వచ్చే ఛాన్స్ లేదు అసలుకే. ఓకే, సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది. సో మీరు ఈ కన్స్ట్రక్షన్ అయితే ఒకసారి మెమరైజ్ చేయండి. ఎప్పుడైనా కూడా పర్మిషన్స్ గురించి మాట్లాడేటప్పుడు ప్యాసివ్ వాయిస్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇలాగా. బ్యూటిఫుల్ కదా. సో దిస్ ఈస్ ది ఓన్లీ క్వశ్చన్ దట్ రిక్వైర్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ కాన్సెప్చువల్ బ్యాక్గ్రౌండ్ అవసరం ఉన్న క్వశ్చన్. ఇంకా మిగతావన్నీ ఈజీగా ఉంటాయండి. రెడీనా? చూడండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 77. ఇంకా మనకు అంత టఫ్ క్వశ్చన్స్ అయితే తగలవు, ఈజీగా ఉంటాయి, స్మూత్ ఫ్లో. ఓకే, కేక్ వాక్. చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్, మేక్ అ మీనింగ్ఫుల్ స్టేట్మెంట్. ఓకే, హీ హ్యాడ్ హిస్ ఓన్ లైన్ ఆఫ్ థింకింగ్ అండ్ వుడ్ డిఫెండ్ హిస్ వ్యూస్ విత్ డాష్. ఓకే, ఇక్కడ మీకు ఆన్సర్ రావాల్సింది కన్వర్షనా, కన్విక్షనా, కన్వర్జేషనా, కన్వెన్షనా. సి ఆన్సర్ కన్విక్షన్. ఏమంటాం మనం? కన్విక్షన్. హీ హ్యాడ్ హిస్ ఓన్ లైన్ ఆఫ్ థింకింగ్, అతని ఓన్ ఆలోచన విధానం ఉంది. అండ్ డిఫెండ్ హిస్ వ్యూస్, అతని వ్యూస్ని అతను సపోర్ట్ చేసుకుంటాడు, డిఫెండ్ చేసుకుంటాడు, వెనకేసుకుని వస్తాడు. అతను మాత్రం కరెక్ట్ అని ఫీల్ అవుతాడు విత్ కన్విక్షన్. ఓకేనా, అసలు ఒక పర్సన్ యొక్క బిలీఫ్స్ ఏది రైట్ ఏది రాంగ్ అనేది డిసైడ్ చేసే ఈ డిఫరెన్స్ చెప్పేది ఉంటుంది చూసారా, రైట్ ఏది రాంగ్ ఏది, a person's capacity to differentiate between right and wrong, that is called conviction basically. ఓకే, నాకేమనిపిస్తే అదే రైట్, అవునా, నాకు లోపల అనిపించాలి, కన్విక్షన్ అనమాట. సో ఇక్కడ మీకు రావాల్సిన కన్విక్షన్, అది కన్వర్షన్ కాదు, కాన్వర్జేషన్ కాదు, ఏది కాదు. దాట్స్ కరెక్ట్, రైట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ నియర్లీ ద సేమ్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి సేమ్ మీనింగ్ కావాలంట. కామ్ అంటే మీకు మీనింగ్ తెలీదా? రైట్, సింపుల్ అనమాట. కామ్ అనే వర్డ్కి ఒక సినానిమ్ కావాలి, అవునా కదా. ఇక్కడ మీరు చూసుకోండి, సినానిమ్ అడుగుతున్నారా, యాంటనిమ్ అడుగుతున్నారా. గోయింగ్ త్రూ ద ఇన్స్ట్రక్షన్స్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు వొకాబులరీ క్వశ్చన్స్, రైట్. సో కామ్ అంటే చాలా సైలెంట్గా ఉండడం అని చెప్పేసి. విండీ, బాగా గాలి రావడమా? నో, ఇర్రెలవెంట్. స్టార్మీ, బాగా తుఫాన్ రావడమా? యాంగ్జైటీగా ఫీల్ అవ్వడమా? నో. కామ్ అంటే ప్రశాంతంగా ఉండడం, యాంగ్జైటీ ఆపోజిట్ అవుతుంది, రైట్. సో ఆన్సర్ సెరీన్. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. సెరెనిటీ అన్నా కూడా ప్రశాంతత అవుతుంది. ఏమవుతుంది? ప్రశాంతత. సో మీరు ఇలా రిలేట్ చేసుకోండి. ప్రశాంతత అనే సెన్స్ కోసం సెరెనిటీ వాడతాం, కామ్ వాడతాం. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. సో synonym becomes serene. Before going any further, if you are new to this channel, I want you guys to subscribe to this channel right now. ఓకే, ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ నేమ్తో యూట్యూబ్ ఛానల్ సర్చ్ చేస్తే వెంటనే మీకు కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రైట్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్. బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఓకే, అండ్ సేమ్ నేమ్తో మన యాప్ కూడా ఉంది. యాప్ని డౌన్లోడ్ చేయండి. యాప్లో మీకు ఫుల్ కోర్సెస్ అనేవి దొరుకుతాయి ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎలా చదవాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అవసరమైన ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, సింపుల్ మెథడ్స్ యూస్ చేసి బెస్ట్ వీడియోస్, క్వాలిటీ వీడియోస్ మెయింటైన్ చేసుకుంటూ బెస్ట్ కంటెంట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది మన యాప్లో. మీరు కావాలంటే ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉన్న ఫ్రీ డెమో వీడియోస్ చెక్ చేయండి, మీకు ఎలా ఉంటుంది కోర్స్ అర్థమవుతుంది. ఓకే, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే గ్రామర్, వొకాబులరీ, రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ కంప్లీట్ ఆస్పెక్ట్స్ అనేవి దాంట్లో కవర్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ మన యాప్లో స్టూడెంట్స్గా ఉన్నారు. ఓకే, ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీరు కూడా ఆ గ్రూప్లో మెంబర్ అవ్వండి. ఓకే, సో మీరు చెక్ చేసుకుంటే మిషన్ ఇంగ్లీష్ అనే ఈ కోర్స్ కంప్లీట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే కోర్స్ అనమాట. కంప్లీట్ గ్రామర్, వొకాబులరీ కోర్స్. సో ఈ కోర్స్ మీకు 6 months డ్యూరేషన్ వచ్చేసి 449 రూపీస్, జస్ట్ 449 రూపీస్కి 6 months డ్యూరేషన్లో ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ మీకు వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. అదే 3 months కోర్స్ వచ్చేస్తే మీకు 299 రూపీస్కి, జస్ట్ 299 రూపీస్ పే చేసి 3 months కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ మీరు చదువుకోవచ్చు. ఓకేనా, సో ఈ సింపుల్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఎలా అయితే మ్యాథ్స్ని, వేరే సబ్జెక్ట్స్ని, రీజనింగ్ని ఎలా అయితే మనం ఫన్ మెథడ్స్లో నేర్చుకుంటామో అలానే ఒక లాజికల్ వేలో ఫన్ మెథడ్స్ యూస్ చేసి ఇంగ్లీష్ని కూడా టీచ్ చేయడం జరిగింది. సో బెస్ట్ కంటెంట్, ఎక్కడ కూడా బోరింగ్ అనిపించకుండా, లాంగ్వేజ్లా కాకుండా ఒక బెస్ట్ టూల్ లాగా మీకు చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడే మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ నౌ. క్వశ్చన్ నెంబర్ 79. ఇక్కడ మీకు ఇచ్చిన క్వశ్చన్కి 1 word సబ్స్టిట్యూషన్ అడుగుతున్నారు. 1 word సబ్స్టిట్యూషన్, ఇది ఇంకొక వొకాబులరీ క్వశ్చన్. యాజ్ యూ ఆల్ నో, వొకాబులరీ క్వశ్చన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. గైస్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఈ ఏవైతే మనం కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నామో, ఒకవేళ మీరు కనుక ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ అయితే ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్కి నెక్స్ట్ వచ్చే ఎగ్జామినేషన్ కావచ్చు, or let's say you are preparing for examination Ssc Cgl, or let's say you are preparing for Ssc MTS, or వేరే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారు, లైక్ బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, బ్యాంక్ పిఓ ఆర్ క్లర్క్, ఆర్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ వచ్చే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కావచ్చు, ఏపీ ఆర్ తెలంగాణ, ఆర్ గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ ఎగ్జామినేషన్, గ్రూప్ 1 అయినా కూడా, అన్నిటికీ టెట్, డిఎస్సి. ఓకే, మీరు ఏ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా కూడా అవసరమైన ఇంగ్లీష్ కోర్స్ కంప్లీట్గా మన యాప్లో అవైలబుల్ ఉంది.
కంప్లీట్ రికార్డెడ్ కోర్స్ అనమాట మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సు కంప్లీట్గా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అవసరమైన టూల్ కిట్ మొత్తం ఇస్తుంది అనమాట. ఇట్స్ అ కంప్లీట్ టూల్ కిట్. ఓకే, మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అవసరమైన గ్రామర్ కావచ్చు, ఆర్ ఓక్యాబ్ కావచ్చు, ఆర్ రీడింగ్ కాంప్రిహెన్షన్ పార్ట్ కావచ్చు, అండ్ సమ్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ రైటింగ్ పార్ట్ ఈజ్ ఆల్సో నెసెసరీ, రైట్? సో ఇవన్నీ కవర్ అయ్యేలాగా, అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా నేను మిషన్ ఇంగ్లీష్ కోర్స్ని హై క్వాలిటీ లెక్చర్స్ తోటి, బెస్ట్ మెథడ్స్ తోటి రికార్డ్ చేయడం జరిగింది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, డౌన్లోడ్ అవర్ యాప్ రైట్ నౌ అండ్ జాయిన్ అవర్ కోర్సెస్. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఓకే, సో కీపింగ్ దిస్ అసైడ్, ఒకసారి మనం క్వశ్చన్కి వద్దాం. ఓకే, ద ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎన్క్లోజ్డ్ ఇన్ స్మాల్ స్పేస్ ఆర్ రూమ్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇది మనం డైరెక్ట్గా మన కోర్సు డిస్కస్ చేసిందే. సో చూడండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో మీరు చూస్తే, ఒకటే చిన్న రూమ్లో ఉండడాన్ని భయపడ్డం. ఒకవేళ పర్సన్ ఎవరైనా భయపడితే, ఒక చిన్న రూమ్లో పెట్టేశారనుకోండి, ఆ పర్సన్ అసలు చాలా కంజెస్టెడ్గా ఫీల్ అవుతాడు, ప్రెషరైజ్డ్గా ఫీల్ అవుతాడు, ఇబ్బందిగా ఫీల్ అవుతాడు, రూమ్లో ఉండడు, బయట తిరగడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు. వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దోస్? అలాంటి పర్సన్స్ మనం అంటాం క్లాస్ట్రోఫోబిక్ పర్సన్. ఇక్కడ మీకు కరెక్ట్ ఆప్షన్ కూడా ఉంది చూడండి, క్లాస్ట్రోఫోబిక్ అంటాం. ఏమంటాం మనం? క్లాస్ట్రోఫోబిక్. సో దిస్ ఈస్ ది టైమ్ టు know the meanings of each and every option also, right? We'll utilize the time. చూడండి, హైడ్రోఫోబియా, when you see the term hydro, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కెమిస్ట్రీ చదువుతారు కదా, హైడ్రో ఆల్వేస్ రిలేట్స్ టు వాటర్. హైడ్రో అంటే ఏంటి యాక్చువల్గా? వాటర్. సో హైడ్రోఫోబియా అనుకోండి, ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ వాటర్, ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు వాటర్. రివర్లో కానీ స్విమ్మింగ్ పూల్లో కానీ దిగడం బాగా భయపడితే హైడ్రోఫోబిక్ పర్సన్స్ అంటాం. దాట్స్ కరెక్ట్. నెక్స్ట్, ఏరోఫోబిక్ పర్సన్ అంటే ఎవరు? ఏరోలోనే ఎయిర్ ఉంది కదా, రైట్? సో ఏరోఫోబిక్ పర్సన్ ఈజ్ అ పర్సన్ హూ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫియర్ఫుల్ ఆఫ్ బోర్డింగ్ అ ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ జర్నీస్ అనేవి బాగా భయపడే పర్సన్ ఎవరైనా ఉంటే ఏరోఫోబిక్ అనండి. ఎవరైనా ఫస్ట్ ఫ్లైట్లో కూర్చున్నప్పుడు చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతారు అలా కదా, భయపడతారు. సో ఫ్లైట్స్ ఎక్కడం, ఫ్లైట్స్లో ట్రావెల్ చేయడం అనేది భయం ఉంటే మాత్రం ఏరోఫోబిక్ అంటాం. ఇది కూడా నేర్చుకోండి, ఎగ్జామ్లో రావచ్చు. యాక్రోఫోబిక్ పర్సన్ ఈజ్ అ పర్సన్ హూ ఈస్ బేసిక్లీ ఫియర్డ్ ఆఫ్ హైట్స్ అంటే ఎవరికైనా పడని పర్సన్ ఎవరైనా ఉంటే, హైట్స్ ఇబ్బంది ఉన్నవాడు ఉంటే, ఒక బిల్డింగ్ ఉందనుకోండి, బిల్డింగ్ ఎక్కిన వెంటనే కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి, పర్సన్ పైనుంచి కిందకి చూడలేడు, రైట్? సో అనీజీగా అనిపిస్తుంది. అట్లాంటి పర్సన్స్ మనం అంటాం యాక్రోఫోబిక్. గుర్తుపెట్టుకోండి, యాక్రోఫోబియా. ఓకే, సో ఏ క్వశ్చన్ అయినా ఎగ్జామినేషన్లో రావచ్చు. ఇట్స్ గుడ్ టు నో, రైట్? లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. రైట్ గైస్, ఇక్కడ మీకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ కనిపిస్తుంది. మీకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా, ఎర్రర్ డిటెక్షన్ చేయాలన్నా, వేరే ఏం చేయాలన్నా కూడా గ్రామర్ కావాలి, రైట్? సో ఇప్పుడు చూడండి, ఐ కర్టియస్లీ ఆస్క్డ్ హర్ వేర్ వాజ్ షీ గోయింగ్ బట్ షీ డిడ్ నాట్ రిప్లై. సో ఇప్పుడు మీరు ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ. వేర్ వాజ్ షీ గోయింగ్? ఇఫ్ ఐ రైట్ ద స్టేట్మెంట్ లైక్ దిస్, ఇట్ వుడ్ బికమ్ అన్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఇజంట్ ఇట్? బట్ యాక్చువల్గా మనకిచ్చిన స్టేట్మెంట్ క్వశ్చన్ కాదు. ద సెంటెన్స్ ఈజ్ అన్ అసర్టివ్ స్టేట్మెంట్ విచ్ ఈస్ ఎండింగ్ విత్ ఫుల్ స్టాప్ బేసికలీ. అవునా? ఐ కర్టియస్లీ ఆస్క్డ్ హర్, నేను అడిగా చాలా పొలైట్గా ఆమెని, వేర్ వాజ్ షీ గోయింగ్ బట్ షీ డిడ్ నాట్ రిప్లై. ఆమె ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి అడిగా అన్నాను, కానీ ఆమె ఎక్కడికి వెళ్తుందని ఇప్పుడు అడగట్లేదు, క్వశ్చన్ లేదు ఇక్కడ, రైట్? అడిగానని చెప్పడమే ఉంది. దిస్ సార్ట్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ అసర్షన్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా వేర్ వాజ్ షీ అని మనం రాయమన్నమాట. ఇవి ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో వస్తుంది. సో మనం దీన్ని రివర్స్ చేస్తాం. వాజ్ ఈస్ ది ఆక్సిలరీ అండ్ షీ ఈస్ ది ప్రొనౌన్. ఆక్సిలరీ ప్లస్ ప్రొనౌన్ కాంపోజిషన్ని మనం రివర్స్ చేసేసి జనరల్గా రాస్తామైతే ఇలా రాస్తాం అనమాట. ఓకే, వేర్ షీ వాజ్ గోయింగ్. సో ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ ఇన్ ఇంట్రోగేటివ్ మోడ్, సెంటెన్స్ ఇంట్రోగేటివ్ మోడ్లో ఉంటే మీరు వాజ్ షీని రాయాలి. అసర్షన్స్ ఉన్నాయనుకోండి, ఫుల్ స్టాప్ తో ఎండ్ స్టేట్మెంట్స్లో మనము షీ వాజ్, బేసిక్ కన్స్ట్రక్షన్ మాట, షీ వాజ్ గోయింగ్, వేర్ షీ వాజ్ గోయింగ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి, నో ఇంప్రూవ్మెంట్ అంటే ఇక్కడ ఇచ్చిందే రైట్ అని, ఇదైతే కరెక్ట్ కాదు కదా, దిస్ ఈస్ రాంగ్. నెక్స్ట్, వేర్ విల్ షీ గో, విల్ ఎందుకు వస్తుంది, రాంగ్. ఓకేనా? వాజ్ షీ గాన్, ఇది కూడా రాదు. ఆన్సర్ వేర్ షీ వాజ్ గోయింగ్. ఓకే, 100% క్లియర్ కదా? సో ఇలాంటి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ తెలవాలి. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ఇన్వర్షన్ ఈస్ బేసిక్లీ యూస్డ్ ఇన్ interrogations, right? And there are several other aspects also where we use inversion. ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేసే టైం మనకు లేదు, చూద్దాం ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు, రైట్? లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 81. సో ఈ సెంటెన్సెస్ చూడండి, ABCD అండ్ మీకు అరేంజ్మెంట్ అడిగారనమాట. సో దీస్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ దెమ్ parajumbles, right? So this topic is pretty much important for the examinations of SSC and bank, all the bank exams, SSC examination. CGL మెయిన్స్ కి ప్రిపేర్ అయిన CHS MTS రెడీగా ఉండండి, ఇవి వస్తాయి. అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇంకా కొంచెం డిఫికల్ట్గా కూడా వస్తాయి, ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. గ్రూప్స్ ఎగ్జామినేషన్లు కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ వచ్చిన స్టేట్మెంట్స్ చూద్దాం. మెనీ ఆయుర్వేద ఎక్స్పర్ట్స్ ఆల్సో సజెస్ట్ వెయిటింగ్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ మీల్స్ బిఫోర్ హ్యావింగ్ వాటర్.
వాటర్ ఎప్పుడు తాగాలని దాని గురించి డిస్కషన్ ఉంది. ఓకే, ఏతో బిగిన్ చేయొచ్చా, ఒక ఆప్షన్ ఉంది ఏతో, యా పాసిబుల్ ఇఫ్ నో బెటర్ సెంటెన్స్ ఈస్ ఫౌండ్. చూద్దాం. ఓకే, ఆప్షన్ బి చెక్ చేస్తే దిస్ కుడ్ లీవ్ ఆన్ దిస్ కుడ్ లీవ్ వన్ డిహైడ్రేటెడ్. వాట్ కుడ్ లీవ్, దిస్తో బేసికల్గా స్టార్ట్ చేసేసాం అనుకోండి. చిన్న ప్రాబ్లం ఏంటంటే దిస్ ఈజ్ అ ప్రొనౌన్, యూర్ టాకింగ్ అబౌట్ అ పర్టికులర్ థింగ్. ఆ పర్టికులర్ థింగ్ ఏంటో తెలియదు, రెఫరెన్స్ ఉండాలి కదా, అందుకే బీతో అయితే స్టార్ట్ చేయాలి. దాని గురించి ముందే డిస్కషన్ కావాలి. సో బీతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ రాదు. ఓకే, 3 తీసేయండి. బట్ ఈజ్ అ కంజంక్షన్. యూజువల్లీ కంజంక్షన్స్ can't start the paragraphs, can't start the discussion, they don't come in the introductory part. సో సితో కూడా ఆన్సర్ రాదు. సో మీరు ఈజీగా వన్ ఆప్షన్ని కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో ఏనా డీనా, డి కూడా ఉంచండి ఒకసారి. దెర్ ఈస్ అ పాపులర్ పర్సెప్షన్ దాట్ డ్రింకింగ్ వాటర్ వైల్ ఈటింగ్ యువర్ ఫుడ్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇట్ కుడ్ అఫెక్ట్ యువర్ డైజెషన్. సో ఇప్పుడు మీకు ప్రాపర్ ఇంట్రొడక్షన్ అయితే వస్తుంది. దిస్ సెంటెన్స్ గివ్స్ యూ ద ప్రాపర్ ఇంట్రొడక్షన్ టు దిస్ పారాగ్రాఫ్. పాపులర్ పర్సెప్షన్ ఉంది ఏంటి అంటే డ్రింకింగ్ వాటర్ వైల్ ఈటింగ్ యువర్ ఫుడ్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇట్ కుడ్ అఫెక్ట్ యువర్ డైజెషన్. డైజెషన్లో కొంచెం ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది మీరు తింటూ తాగితే ఆర్ తిన్న వెంటనే తాగితే కూడా. అయితే ఇక్కడ మీకు ఎప్పుడు వాటర్ తాగాలనే కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తారు అనేది అర్థమవుతుంది. సో యూ నీడ్ టు బిగిన్ విత్ ఆప్షన్ డి, రైట్. డి తర్వాత ఏ రావాలి, సికి చదువుకునేది బాగుంటుంది. దెర్ ఈస్ అ పాపులర్ పర్సెప్షన్ దట్ డ్రింకింగ్ వాటర్ వైల్ ఈటింగ్ your food or immediately after it could affect your digestion. D tarvata A, many Ayurveda experts also suggest. ఇక్కడ మీకు ఒక కీవర్డ్ కనిపిస్తుంది ఆల్సో. ఆఫ్టర్ స్టేట్మెంట్ డి మీరు వాటర్ డ్రింకింగ్ గురించి మాట్లాడిన తర్వాత ఆయుర్వేద ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. ఓకేనా, ఏం చెప్తున్నారు, ఆల్రెడీ మనం ముందు మాట్లాడిన ఈ వాటర్ కాన్సెప్ట్ గురించి. సో ఇట్స్ అ సార్ట్ ఆఫ్ సెంటెన్స్ దట్ కంటిన్యూస్ ద డిస్కషన్. ఆల్సోలో మీకు డిస్కషన్ కంటిన్యూషన్ ఉంది. చాలా సింపుల్ కదండి, రైట్. సో మీకు అర్థమవుతుంది. ఆల్సో సజెస్ట్ వెయిటింగ్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ మీల్స్ బిఫోర్ హ్యావింగ్ వాటర్. తిన్న తర్వాత ఒక 30 minutes గ్యాప్ తీసుకొని వాటర్ తాగండి అని చెప్పేసి ఆయుర్వేద ఎక్స్పర్ట్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత చూస్తే సి, బట్ సమ్ టైమ్స్ వైల్ యూ సక్సెస్ఫుల్లీ రెసిస్ట్ ద అర్జ్ ఆఫ్ హ్యావింగ్ వాటర్ ఎట్ మీల్ టైమ్ యూ మే కంప్లీట్లీ ఫర్గెట్ హ్యావింగ్ ఇట్ ఫర్ అవర్స్ అండ్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ లూజ్ 2-3 hours ఆఫ్ ద డే. కొన్నిసార్లు నువ్వు తాగకూడదు కదా అని చెప్పేసి తినేటప్పుడు తాగవు, తర్వాత కూడా పనిలో పడి తాగలేదు అనుకో 2-3 hours, అప్పుడేమవుతుంది, దిస్ కుడ్ లీవ్ వన్ డిహైడ్రేట్. దీనివల్ల డిహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. 2-3 hours ఆఫ్ ద డే వాటర్ డ్రింకింగ్ చేయకపోవడం వల్ల దిస్ అనేది అదే రెఫర్ చేస్తుంది అనమాట. దీనివల్ల ఏమొస్తుంది, డిహైడ్రేషన్ అవుతుంది, అవునా కదా, రైట్. సో ప్రాపర్ లింకింగ్ అర్థమవుతుంది కదా. పీ తర్వాత సి రావాలి. దాట్స్ ది లాజిక్ గైస్. సో సింపుల్. ఇక్కడ మీకు ఆన్సర్ అవుతుంది, సారీ నాట్ బీసీ, సిబి. కరెక్ట్ కదా. ఫస్ట్ మనం 2-3 hours గురించి చెప్పాలి, ఆ తర్వాత దిస్ అని కంటిన్యూషన్ చేయాలి. సో సిబి రావాలి. సిబి ఉన్న ఆప్షన్ ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్. ఇదంతా తెలవకపోయినా కూడా నేను లాస్ట్లో చెప్పిన ఈ గోల్డెన్ పాయింట్ని యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది. హౌ గైస్, ఒకసారి చూడండి. మీకు అర్థం కావాల్సింది, సి స్టేట్మెంట్ చెప్పిన తర్వాత 2-3 hours వాటర్ కన్జంప్షన్ లేకపోతే మనిషికి ఏమవుతుంది, డిహైడ్రేషన్ అవుతుంది అని చెప్పేసి అర్థమైతే మీకు సి తర్వాత 100% ఏ స్టేట్మెంట్ రావాలని తెలుస్తుంది, బి. సో సిబి పక్కనే ఉండే ఆప్షన్స్ ఏమైనా చెక్ చేయండి. సిబి మధ్యలో డి దూరింది కదా, ఇది కరెక్ట్ కాదు. సిబి లేదు, ఇక్కడ బీసీ ఉంది, రాంగ్, ఇలా తీసేయచ్చు అనమాట. ఇక్కడ సిబి లేదు, మళ్ళీ బిసి ఆర్డర్ ఉంది, రాంగ్, తీసేయచ్చు ఇలా. సో దిస్ ఈస్ ది లాజిక్ ఆఫ్ సాల్వింగ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. వన్ మే ఆన్సర్ ద క్వశ్చన్ యూజింగ్ ఎనీ లాజిక్, రైట్. సో ఒకటే లాజిక్ కాదు, ఏ లాజిక్ అయినా చేయొచ్చు అనమాట. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 82. ఐడెంటిఫై ద సెగ్మెంట్ in the sentence which contains a grammatical error. So this particular question belongs to error detection. Correct కదా. ఎర్రర్ని మీరు ఏం చేయాలి, డిటెక్ట్ చేయండి. రైట్ గైస్, స్టార్ట్ చేయండి. ప్లాటినం ఈజ్ కాస్ట్లియర్ దాన్ ఎనీ అదర్ మెటల్స్ ఫౌండ్ ఆన్ ఎర్త్. యూజువల్గా గుర్తుపెట్టుకోండి, ప్లాటినం ఈజ్ కాస్ట్లియర్ దాన్ ఎనీ అదర్ మెటల్ ఉండాల్సింది 100% నెసెసరీ. దిస్ ఈస్ అప్రాప్రియేట్ సౌండ్ టిల్ దిస్ పార్ట్, ఓకేనా. అదర్ వరకు బాగుంది, కానీ ప్లాటినం ఈజ్ కాస్ట్లియర్ దాన్ ఎనీ అదర్ చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎనీ ఎప్పుడు యూజ్ చేసినా కూడా మనం ఎప్పుడు కూడా ఎనీ తర్వాత యూజ్ చేసే నౌన్ అనేది యూజువల్గా ప్లూరాలిటీ రాయము. వుడ్ యూ సే ఎనీ బాయ్స్ ఆర్ ఎనీ బాయ్, యూ సే ఎనీ బాయ్, యూ కాంట్ సే ఎనీ బాయ్స్, రైట్. మీకు అర్థమవుతుంది, రైట్. సో ఎనీ గర్ల్ ఆర్ ఎనీ గర్ల్స్, ఎనీ గర్ల్. ఎనీ స్టూడెంట్ ఆర్ ఎనీ స్టూడెంట్స్, ఎనీ స్టూడెంట్. ఎనీ మాస్టర్ ఆర్ ఎనీ మాస్టర్స్, ఎనీ మాస్టర్. ఎనీ వెహికల్ ఆర్ ఎనీ వెహికల్స్, ఎనీ వెహికల్. సింగులారిటీ మీకు అర్థం కావాల్సింది, ఎనీ ఈజ్ అ proper determiner which basically is followed by singular nouns, right. సింగులర్ నౌన్ రావాలి అంటే ఎనీ అదర్ తర్వాత నీకు వచ్చే నౌన్ మెటల్ రావాలా, మెటల్స్ రావాలా, మెటల్ రావాలి. సో ఇక్కడ మెటల్స్ ఉంది కదా, ఇక్కడ మిస్టేక్ ఉంది, రైట్.
సింపుల్గా చెప్పండి, మీకు ఎనీ అదర్ మెటల్స్ రాకూడదు, ఇక్కడ ఎస్ని రిమూవ్ చేయాలి. సో ద ఎర్రర్ లైస్ ఇన్ థర్డ్ పార్ట్. ఓకే, సో థర్డ్ ఆప్షన్ యాజ్ యూ సే, దట్ ఈస్ ది ఆన్సర్. సో సింపుల్ గైస్, ఇంత ఈజీ క్వశ్చన్ చూడండి అండ్ చిన్న చిన్న లాజిక్స్ యూస్ చేయండి చాలు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రూల్స్ ఆర్ pretty much satisfied in this statement. It's a comparative degree statement. That sounds absolutely correct. Okay, next one. Question number 83 లో a change of heart idiom కి మీనింగ్ అడుగుతున్నారు. చేంజ్ ఆఫ్ హార్ట్ అంటే మన ఇంటెన్షన్ మనం మార్చుకోవడం, a change in the opinion or a change in the intention. That's right. ఆలోచించండి, మనసు మార్చుకోవడం అంటే ఏంటన్న? నీ మనసు మారింది అంటే నీ ఒపీనియన్స్ మారినాయి, నీ ఇష్టాలు మారినాయి, పర్సెప్షన్ మారింది, కరెక్ట్ కదా? సో మీరు సింపుల్గా చెప్పొచ్చు ఒపీనియన్ ఆర్ వేరే ఏమైనా మారినాయి అని చెప్పేసి. ఆ చేంజ్ ఇన్ వన్స్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్ ఉండవని కాదు, ఇది కాకుండా ఇంకొకటి, అలా కాదు, ఒపీనియన్ మారిపోవడం. రైట్, టు హ్యావ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్, నో గైస్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ గురించి డిస్కషన్ లేదు. టు ఫెయిల్ టు ఫుల్ఫిల్ అ ప్రామిస్, ఒక ప్రామిస్ చేసాం కానీ ఫెయిల్ అయ్యాం, దాన్ని నిలబెట్టుకోవడం, నో. ఆన్సర్ అ చేంజ్ ఇన్ వన్స్ ఒపీనియన్. I would rather say this question is pretty much easy. Okay, so opinion or perceptions లో changes ఎప్పుడన్నా వస్తే, బిలీఫ్స్లో చేంజెస్ వస్తే, we can use a change of heart. That's correct, right? Alright, let us check out the next question. Next question check చేయండి. Question number 84. అడిగారు ఇక్కడ మీకు ఇచ్చిన వర్డ్ రెమిటెన్స్ వర్డ్కి అడిగారు ఆపోజిట్, రైట్? సో యూ నీడ్ టు ఫైండ్ ది యాంటనిమ్. సింపుల్ అన్న, మీరు ఎప్పుడైనా కూడా ఒకాబులరీ క్వశ్చన్స్ చేసేటప్పుడు పే అటెన్షన్ టు ద ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో సినానిమా యాంటనిమా అనేది కన్ఫ్యూజ్ కాకూడదు, ఒక మార్క్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్? హరీలో ఉంటారు కదా, అందువల్ల. సో రెమిటెన్స్ ఈజ్ బేసిక్లీ అన్ అమౌంట్ దట్ ఈస్ సెంట్ యాజ్ పేమెంట్. గుర్తుపెట్టుకోండి, రెమిటెన్స్ సింప్లీ రెఫర్స్ టు పేమెంట్. ఓకే, ద పేమెంట్ దట్ వి మేక్, ఓకే, ఆర్ ద అమౌంట్ దట్ ఈస్ సెంట్ యాజ్ అ గిఫ్ట్ ఆల్సో. ఒక గిఫ్ట్ ఇచ్చే అమౌంట్ అయినా లేకపోతే మనం చేసే పేమెంట్స్ అని యూజువల్గా అవుతాయి రెమిటెన్స్. సో రెమిటెన్స్ ఇస్ సంథింగ్ దట్ యూ గివ్, ఓకే, పే, ఇలాంటి సెన్స్ రావాలి. అబ్జర్వ్ చేయండి, సబ్సిడీ అనే వర్డ్ మీకు అబ్జర్వ్ చేస్తే ఇర్రెలవెంట్ వర్డ్, ఇది మీకు వచ్చే రీఫండ్ లాంటిది, రైట్? సో ఇది అలా ఉంచండి. డెట్ ఈస్ దిస్ థింగ్ దట్ యూ రిసీవ్, యూ డోంట్ గివ్. పేమెంట్ ఈస్ సంథింగ్ దట్ యూ గివ్, రైట్? సో ఇది ఇవ్వడము. డెట్ అంటే మీనింగ్ ఏంటి అంటే, డెట్ సింప్లీ మీన్స్ ది అమౌంట్ దట్ యూ టేక్, అప్పు అన్నా కదా, రైట్? సో దీంట్లో మనకి ఎగ్జాక్ట్ యాంటనిమ్ కనిపిస్తుంది, రిసీవ్ అనే సెన్స్ వస్తుంది డెట్లో, అలా ఉంచండి. డిపాజిట్ అన్నా కూడా మీనింగ్ మనీ పే చేయడమే, ఇవ్వడమే, అవునా? సో ద సెన్స్ ఆఫ్ గివింగ్ ఈస్ ఇట్ క్యాన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ది డిపాజిట్, రైట్? డిపాజిషన్. సో ఇక్కడ యాలిమనీ అంటే, యాలిమనీ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి. యాలిమనీ ఈస్ ది అమౌంట్ ఆర్ పేమెంట్, దిస్ ఇస్ ఆల్సో పేమెంట్. యాలిమనీ ఈస్ ది పేమెంట్ దట్ యూ బేసికలీ గివ్ టు యువర్ స్పౌస్. ఎవరికి ఇస్తాం? స్పౌస్ అపాన్ సెపరేషన్. స్పౌస్ అంటే ఎవరు? హస్బెండ్ ఆర్ వైఫ్. హస్బెండ్కి వైఫ్కి మధ్యలో ఎప్పుడైతే సెపరేషన్ ఉంటుందో, డివోర్స్ అయినప్పుడు, వైఫ్కి మనం ఇచ్చే ఒక సెటిల్మెంట్ అమౌంట్, పేమెంట్ని మనం అంటాం యాలిమనీ. చూసుకోండి, ఇవన్నీ పేమెంట్ని చూపిస్తున్నాయి, ఒక సబ్సిడీ రిలవెంట్ ఉంది. సో డైరెక్ట్ ఆన్సర్ ఆపోజిట్లో వచ్చిన సెన్స్, రిసీవ్మెంట్ ఇచ్చింది ఒకటి, రిసీవింగ్ గురించి మాట్లాడింది డెట్. ఆపోజిట్ వర్డ్ కావాలి కాబట్టి డెట్. అదే ఒకవేళ సినోనిమ్స్ కావాలంటే డిపాజిట్, ఆలిమనీ అవ్వచ్చు. మనకి యాంటనిమ్ కావాలి ఇప్పటికైతే. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. పే అటెన్షన్. చూడండి ఒకసారి, మీకు అడిగింది ఏంటి? మిస్స్పెల్డ్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయండి. వెరీ సింపుల్ గైస్, స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడుందో చూడాలి. ఇఫ్ యూ చెక్ ద క్వశ్చన్ ప్రాపర్లీ, వీడియో పాజ్ చేసి చెక్ చేసుకోండి. అన్ని వర్డ్స్ సెంటెన్స్లో సేమ్ ఉన్నాయి ఎక్సెప్ట్ దిస్ వర్డ్ అడిక్వేట్ ఈస్ గెటింగ్ చేంజ్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్. చెక్ 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 చెక్, రైట్? సో వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అడిక్వేట్? ఎస్, యూ నో దిస్, మీ అందరికీ తెలిసిందే. అడిక్వేట్ స్పెల్లింగ్ అవుతుంది ఇది. సో ఫైండ్ ది అప్రోప్రియేట్ ఆప్షన్. అడిక్వేట్ ఇక్కడ ఉందా? నో. అడిక్వేట్ ఉందా? ఎస్, మార్క్ చేయండి. ఆప్షన్ 2. అడిక్వేట్ ఇదా? నో. అడిక్వేట్ ఇదా? నో. డైరెక్ట్ ఆన్సర్ అనమాట, డైరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. సో వెరీ ఈజీ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ యూజువల్గా CGL Tier 1లో కనపడవు, రైట్? సో ఈజీ పేపర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 86. ఐ వాజ్ అనాయిడ్ బికాస్ ద డెసిషన్ డాష్ వితౌట్ మై నాలెడ్జ్. ఓకే, ఆ డెసిషన్ నా నాలెడ్జ్ లేకుండానే తీసుకున్నారు, నాకు తెలియకుండానే తీసుకున్నారు. అది నాకు చాలా ఇరిటేటింగ్ అనిపించింది, నాకు కోపం తెప్పించింది. ఐ వాజ్ అనాయిడ్, చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది నాకు తెలియకుండా ఈ డెసిషన్ తీసుకున్నందుకు. సో ఐ వాజ్ అనాయిడ్ బికాస్ ద డెసిషన్ వాజ్ ద సెంటెన్స్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ ప్యాసివ్ కన్స్ట్రక్షన్. ప్యాసివ్ వాయిస్ కన్స్ట్రక్షన్లో గుర్తుపెట్టుకోండి అన్న, అందరూ చిన్న బీఫామ్ యూస్ చేస్తాం అన్న. బీఫామ్ తర్వాత ఆల్వేస్ రాస్తాం V3. ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ 76 అనుకుంటా, దాంట్లో కూడా మనం రాసాం యూ మే బీ అలౌడ్, B ప్లస్ అలౌడ్ V3, ప్యాసివ్ కన్స్ట్రక్షన్ అనమాట. సో బీఫామ్ ఇక్కడ మీకు వర్స్ రావాలా వర్ రావాలా చెక్ చేసుకుంటే, డెసిషన్ ఈజ్ అ సింగులర్ టర్మ్, సో యూ క్యాన్ టేక్ వర్స్. బట్ వర్స్ తర్వాత మీకు థర్డ్ ఫామ్ తీసుకోవాలి అంటే మేక్ థర్డ్ ఫామ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ, మేక్, మేడ్, 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 కరెక్టా? సో
థర్డ్ ఫార్మ్ ఆఫ్ మేక్ ఈజ్ మేడ్. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, మేక్ ఈజ్ ది ఫస్ట్ ఫార్మ్, సెకండ్ ఫార్మ్ అవుతుంది మేడ్, థర్డ్ ఫార్మ్ కూడా అవుతుంది మేడ్. చాలా సింపుల్ కదా. సో మీరు అబ్జర్వ్ చేసి చెప్పండి, మనకి బీ ఫార్మ్ తర్వాత V3 రావాలంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందా? రాంగ్. వాట్ అబౌట్ ది సెకండ్ ఆప్షన్? హ్యాడ్ మేడ్ కెన్ బి యూస్డ్ వెన్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ యాక్టివ్ మోడ్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ కాకుండా యాక్టివ్ వాయిస్ ఉంటే డెసిషన్ అనేది తీసుకోబడింది ఆల్రెడీ. ఇది సబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కాబట్టి ప్యాసివ్ వాయిస్. అదే ఒకవేళ ఇక్కడ సబ్జెక్ట్ ఉంటే హ్యాడ్ మేడ్ యూస్ చేసి ఉండేవాళ్ళం. సో ఇదైతే యాక్టివ్ కన్స్ట్రక్షన్ కాదు, ప్యాసివ్ కన్స్ట్రక్షన్. మీకు విషయాన్ని చాలా చిన్నగా చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ అ నట్ షెల్. ఎందుకంటే మనకు ఎక్కువ టైం లేదు కదా, అందుకోసం. మన కోర్స్లో మాత్రం కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది, టెక్నిక్తో పాటు చెక్ చేయొచ్చు. ఓకే, సో వర్ మేడ్ యూజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు ప్లూరాలిటీ ఉండాలి, బట్ ద టర్మ్ డెసిషన్ ఇస్ సింగులర్. వర్ వచ్చే ఛాన్స్ లేదు, ఇది కూడా తీసేయండి. వర్స్ మేడ్ ఇది పర్ఫెక్ట్ అనమాట. వర్స్ తర్వాత V3 వస్తుంది మేడ్లో, మార్క్ చేయండి. I was annoyed because the decision was made without my knowledge. That's correct. Question number 87. ఇదంతా చదవాల్సిన అవసరం లేదు. bequeath అనే వర్డ్ చూసారా? సినానిమా యాంటనిమా చూసుకోండి. చూస్ ద వర్డ్ విచ్ ఇస్ ఆపోజిట్. డన్. bequeath అంటే మీనింగ్ ఏంటి? bequeath ఈస్ ది అమౌంట్ ఆర్ ప్రాపర్టీ. bequeath is the amount or property that you pass down to your ancestors. ఓకేనా? రైట్. పాస్ డౌన్ టు సమ్వన్ అనుకోండి, యాన్సెస్టర్స్ అనుకోండి. అంటే మీనింగ్ ఏంటి అంటే నీ ఆస్తిని నువ్వు నీ తర్వాత తరాల వాళ్ళకి ఇవ్వడాన్ని, ఓకేనా, పాస్ డౌన్ ఆర్ గివింగ్ అనే సెన్స్కి యూజువల్గా యూస్ చేస్తాం మనం bequeath. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. bequeath అంటే కూడా ఇవ్వడమే. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇంతకుముందు డిస్కస్ చేసిన రెమిటెన్స్ క్వశ్చన్ సమ్ హౌ సిమిలర్ అనిపిస్తాయి. రైట్, సేమ్ యాంటనిమ్ క్వశ్చన్, అది కూడా యాంటనిమే. సో bequeath అన్నా కూడా ఇక్కడ చూడండి, ఆస్తిని ఇవ్వడం అనే సెన్స్ ఇస్తుంది. రిసీవ్ అంటే తీసుకోవడం. ఇంపార్ట్ సింప్లీ మీన్స్ టు గివ్ అనాలి. ఇంపార్ట్ సింప్లీ మీన్స్ టు గివ్. ఇంపార్టింగ్ నాలెడ్జ్, ఐఎమ్ ట్రయింగ్ టు ఇంపార్ట్ నాలెడ్జ్ ఇన్ ఆల్ ఆఫ్ యూ. అంటే మీనింగ్ నేను మీ అందరికీ నాలెడ్జ్ పంచుదామని ట్రై చేస్తున్నా. ఇంపార్ట్ మీన్స్ టు గివ్. సో ఇక్కడ మీకు ఇది సినానిమ్ అవుతుంది, యాంటనిమ్ కాదు. బెస్టో ఆల్సో మీన్స్ టు గివ్. ఏదైనా ఇవ్వడాన్ని మనం బెస్టో అపాన్ అని కూడా యూస్ చేస్తాం. రైట్, ఇది కూడా సినానిమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ అంటే అప్పగించడం అన్నా కూడా ఇవ్వడమే, ఇది కూడా ఒక సినానిమే. సో తీసుకోవడం అనే సెన్స్ ఒకటే ఆప్షన్లో ఉంది, అది రిసీవ్. ఇంకెందుకు, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 88. ఎక్కడైనా కూడా వీడియో ఫాస్ట్ అని అనిపిస్తే మాత్రం పాజ్ చేసుకొని ప్రశాంతంగా వినండి, రివైండ్ కూడా చేసుకోండి. రైట్ గైస్, విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద సెంటెన్స్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్ డైరెక్ట్ స్పీచ్. ఓకే గైస్, ఇక్కడ స్పీచ్ క్వశ్చన్ కనిపిస్తుంది. లెట్స్ స్టార్ట్. ఇచ్చిన స్టేట్మెంట్లో ఇన్వర్టెడ్ కామర్స్ లేవు, ఫాస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇండైరెక్ట్ స్పీచ్ ఇది. సో యూ నీడ్ టు గివ్ మీ ద డైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్. కరెక్టా? ఏది కరెక్ట్ ఒకసారి చూసుకుంటే కీవర్డ్స్తో మనం గేమ్ ఆడాలి. ఇక్కడ కనిపిస్తుంది వుడ్ రావాలి అంటే 100%. ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ ఉంది అంటే డైరెక్ట్ స్పీచ్లో 100% ఏముండాలంటే వుడ్ కన్వర్షన్ ఓన్లీ ఎప్పుడు అవుతుంది అంటే విల్ ఉన్నప్పుడు అవుతుంది. విల్నే మనం వుడ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. సో మీకు విల్ ఉన్న ఆప్షన్స్ 3 ఉన్నాయి, ఆర్ అయితే రాదు. ఇది చూసేస్తే ఆప్షన్ 4 తీసేయచ్చు. సరే, ఇక్కడ మీకు దే ఉంది, దేకి రిప్లేస్మెంట్ వి వస్తుంది 100%, ఎందుకంటే ప్లూరాలిటీ మ్యాచింగ్ అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, లీలా ఇన్ఫార్మ్ ద చిల్డ్రన్ దట్ దే వుడ్ గో టు షిమ్లా ద ఫాలోయింగ్ వీక్. ఓకే, ఫాలోయింగ్ వీక్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే నెక్స్ట్ వీక్ ఉన్నప్పుడు. ఫాలోయింగ్ అంటే డైరెక్ట్ ఫాలోయింగ్ మళ్ళీ రాయలేము, అంటే సెకండ్ ఆప్షన్ కూడా తీసేయొచ్చు. నెక్స్ట్ వీక్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా నెక్స్ట్ వీక్ ఉంది. ఇక్కడ మీకు సెట్ ఉంది, ఇక్కడ ఆస్క్డ్ ఉంది. ఆస్కింగ్ అనే సెన్స్ రాదు. సెట్ ఉన్నప్పుడే సెట్ కన్వర్షన్ అవుతుంది ఇన్ఫార్మ్డ్లోకి. చాలా సింపుల్ కదా, కరెక్ట్. సో సెట్నే మనం కన్వర్ట్ చేసేసి రాస్తాం ఇన్ఫార్మ్డ్ అని. డైరెక్ట్ స్పీచ్లో బేసికల్గా మనకి సెడ్ ఆర్ సెట్ టు యూజువల్గా కనిపించే టర్మ్స్ అనమాట. ఓకే కదా, ఆస్ట్ అయితే కనపడదు కదా, ఇండైరెక్ట్ స్పీచ్లో కనిపిస్తుంది. ఇది తీసేయండి. ద ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 3. మార్క్ చేయండి, 1 మార్క్ వస్తుంది. లీలా సెట్ టు ద చిల్డ్రన్ వి విల్ గో టు షిమ్లా నెక్స్ట్ వీక్ కోసం ఫాలోయింగ్ వీక్, విల్ కోసం వుడ్, వి కోసం దే, సెట్ టు కోసం ఇన్ఫార్మ్డ్. పర్ఫెక్ట్. స్పీచెస్ కాన్సెప్ట్ మనం రఫ్లీ ఒక 6 to 7 hours డిస్కస్ చేస్తాం మన కోర్స్లో. అన్ని ప్యాటర్న్స్ కవర్ అవుతాయి. ఇది ఒక అసర్షన్ అనమాట, అసర్టివ్ సెంటెన్స్ కైండ్. ఈజీ క్వశ్చన్. లెట్స్ మూవ్ టు 89th క్వశ్చన్. అ పర్సన్ హూ ఈస్ రికవరింగ్ ఫ్రమ్ ఆర్ ఆఫ్టర్ అన్ ఇల్నెస్ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక సీరియస్ ఎయిల్మెంట్ అంటే డిసీజ్, రోగం నుంచి రికవర్ అయ్యే ప్రాసెస్ని, రికవర్ అవ్వడాన్ని మనం అంటాం కన్వాలసెన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, కన్వాలసెన్స్. ఓకేనా, కన్వాలసెన్స్ అంటేనే ప్రాసెస్ ఆఫ్ రికవరీ. బాగా గుర్తుపెట్టుకోండి,
కన్వాలసెన్స్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ రికవరీ ఆఫ్టర్ అ సీరియస్ ఎయిల్మెంట్. ఓకేనా, కన్వాలసెన్స్ అంటేనే మీనింగ్ ఏంటి, ప్రాసెస్ ఆఫ్ రికవరీ ఆఫ్టర్ అ సీరియస్ డిసీజ్ ఆర్ ఎయిల్మెంట్. ఒక సీరియస్ డిసీజ్ వచ్చిన తర్వాత రికవర్ అయ్యే ప్రాసెస్ని మనం అంటాం కన్వాలసెన్స్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, కన్వాలసెన్స్కి ఇక్కడ మనకు అడిగింది ఏంటి, ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇచ్చిన దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది కన్వాలసెంట్. ఓకే, ఒక్కొక్క వర్డ్ మీనింగ్ చెప్తా. ఆల్ట్రూయిస్ట్ అంటే ఎవరు? ఆల్ట్రూయిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ బేసిక్లీ థింక్స్ బెటర్ ఆఫ్ ది అదర్ పర్సన్స్ ఆర్ హూ ఈజ్ సెల్ఫ్లెస్ వీ కెన్ సే. పర్సన్ ఎవరైతే అతని గురించి ఆలోచించుకోకుండా వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాడో, వేరే వాళ్ళ బాగోలు చూసుకుంటాడో, అలాంటి పర్సన్ సెల్ఫ్లెస్ పర్సన్స్ ఆర్ హ్యూమెన్ పర్సన్. గుర్తుపెట్టుకోండి, హ్యూమెన్ పర్సన్. ఓకేనా, ఆర్ ద పర్సన్ హూ గివ్స్ అ లాట్. ఓకే, ఎక్కువగా చారిటీ చేసే పర్సన్స్, అలాంటి పర్సన్స్ మనం అంటాం ఆల్ట్రూయిస్టిక్. ఏమంటాం? ఆల్ట్రూయిస్టిక్. సో దీనికి సంబంధం లేదండి, irrelevant option, right? Senile is a word which is related to age of the person. Old people's కి యూజ్ చేస్తాం. ఓకేనా, సెనిల్ స్టేజ్ ఈజ్ అ స్టేజ్ దట్ రెఫర్స్ ఓల్డ్ పీపుల్, దట్ టాక్స్ అబౌట్ ఏజ్డ్ పీపుల్. ఇలా కూడా గుర్తుపెట్టుకోండి, వయస్సు ఎక్కువగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడే ఒక టర్మ్ ఇంగ్లీష్లో సెనిల్. సెనిలిటీ అంటే వృద్ధాప్యం. సెనిలిటీ అంటే ఏంటి? వృద్ధాప్యం. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇర్రెలవెంట్ ఆప్షన్. అథ్లీట్ మీకు తెలిసిందే, సంబంధం లేదు. ఆన్సర్ కన్వాలసెంట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 90. రైట్, చదవండి ఒకసారి. ఎంపరర్ అశోక హ్యావ్ కాంకర్డ్. గైస్ ఇది చాలా సింపుల్ అన్న. ఎంపరర్ అశోక అనేది సింగులర్ టర్మ్, హ్యావ్ ఎందుకు వస్తుంది? ఒకవేళ వచ్చేది ఉంటే, అది కూడా టెన్సెస్ తర్వాత చూద్దాం. ఇదైతే రాంగ్, నో ఇంప్రూవ్మెంట్ అయితే ఆన్సర్ కాదు, ఆప్షన్ 3 కాదు. సో మనం ఒక చేంజ్ అయితే చేయాలి. ఎంపరర్ అశోక హ్యావ్ కాంకర్డ్ కళింగ బిఫోర్ హీ ఎంబ్రేస్డ్ బుద్ధిజం. ఇక్కడ మీకు అర్థం కావాలి, బిఫోర్ హీ ఎంబ్రేస్డ్ బుద్ధిజం. బుద్ధిజం తీసుకునే దానికంటే ముందే, బుద్ధిజం యాక్సెప్ట్ చేసేదానికంటే ముందే అశోక కళింగాని కాంకర్ చేశాడు. కళింగ యుద్ధం ఫైట్ చేశాడు, గెలిచాడు. ఈ బుద్ధిజం తీసుకోవడం అనేది ఒక పాస్ట్ యాక్షన్. కరెక్ట్గా వినండి, బాగా చెప్తాను, బాగా వినండి. ఓకేనా, బుద్ధిజం తీసుకోవడమే ఒక పాస్ట్ ఈవెంట్. కరెక్టా? మనం మాట్లాడేది పాస్ట్ యొక్క పాస్ట్ గురించి. బుద్ధిజం తీసుకునే దానికంటే ముందే కళింగ యుద్ధం గెలిచాడు. అయితే మనం మాట్లాడేది ఇప్పుడు ప్రజెంట్లో. ప్రజెంట్ని నుంచి వెనక్కి వెళ్తే ఫస్ట్ బుద్ధిజం తీసుకోవడం వస్తుంది, బుద్ధిజం నుంచి వెనక్కి వెళ్తే కళింగ యుద్ధం గెలవడం వస్తుంది. అవునా? ఇదే కదా ఆర్డర్. వెనక్కి వెళ్తుంటే పాస్ట్ ఆఫ్ పాస్ట్ అంటాం దీన్ని. పాస్ట్ ఆఫ్ పాస్ట్ రెఫరెన్సెస్ యూజ్ చేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్ వాడాలి. సో దిస్ ఇస్ అ క్వశ్చన్ దట్ బిలాంగ్స్ టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అప్లికేషన్ విచ్ ఈస్ వెరీ వెల్ డిస్క్రైబ్డ్ ఇన్ అవర్ కోర్స్. హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes డిస్కషన్ ఒకటే టెన్స్ గురించి, పాస్ట్ పర్ఫెక్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్, వెల్ సార్ట్ ఆఫ్టర్. ఓకేనా, సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఎగ్జామినేషన్ వచ్చేవే. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట ఇది, మోస్ట్ ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ మీకు వచ్చే ఎంటీఎస్ ఎగ్జామ్స్లో, వేరే సిహెచ్ఎస్ఎల్ బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా, ఐబీపీఎస్ ఎగ్జామ్స్లో కనిపిస్తుంది ఇలాంటి క్వశ్చన్. సో వాస్ కాంకరింగ్ పాస్ట్ కంటిన్యూస్ కాదు, హ్యాడ్ కాంకర్డ్ ఇదే వెతుకుతున్నాం. హ్యాస్ కాంకర్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, హ్యాస్ కాంకర్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రాకూడదు, మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కావాలి. ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2 నాన్న. రైట్, సో ఈజీ. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా వాడాలి, ఏం అర్థం కాలేదు ఒకవేళ, సింపుల్ గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ నుంచి గతంలో ఉన్న విషయం గురించి మాట్లాడకుండా గతం యొక్క గతం గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా మనం వాడేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మీకు ఒకవేళ తెలియకపోతే మనం రాసేది హ్యాడ్ ప్లస్ V3. అంటే ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇక్కడ కాంకర్డ్లో V3 ఉంది. రైట్, వెరీ గుడ్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 91. ద మ్యాన్ ఈటింగ్ టైగర్ విల్ బీ క్యాప్చర్డ్ టుమారో బై ద ఫారెస్ట్ రేంజర్స్. ఇక్కడ మీకు యాక్టివ్ ఫామ్ ఇచ్చారు, యాక్టివ్ ఇచ్చారు అంటే ప్యాసివ్ చెప్పండి ప్లీజ్, అంతే కదా. చెప్పేద్దాం, లేట్ ఎందుకు. చూడండి ఒకసారి. మ్యాన్ ఈటింగ్ టైగర్ విల్ బీ క్యాప్చర్డ్. రైట్, యాక్చువల్గా యాక్టివ్ ఫామ్ చెప్పమంటున్నారంటే ఇక్కడ ప్యాసివ్ ఇచ్చారు, సారీ. ఓకే, ప్యాసివ్ వాయిస్ ఇచ్చారు, యాక్టివ్ చేయాలి, రివర్స్ అంతే, ఏం లేదు. ఇక్కడ విల్ బీ క్యాప్చర్డ్, బీ ఫామ్ చూసామా, క్యాప్చర్డ్ V3 చూసామా, ఇది ప్యాసివ్ అని చెప్పామా. ప్యాసివ్ వాయిస్ ఇక్కడ మీరు విల్ చూసిన వెంటనే అర్థం చేసుకోవాలా, ఫ్యూచర్ టెన్స్. ఓకేనా, ఫ్యూచర్ టెన్స్ అండ్ విల్ బీ ప్లస్ V3 వచ్చింది అంటే ఇది ఏ టెన్స్ అంటే సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ యాక్టివ్ ఫామ్ అవుతుంది సబ్జెక్ట్ ప్లస్ విల్, షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇంకా మీకు విల్ ఆర్ షెల్ ప్లస్ V1 రావాలి, మధ్యలో ఏం రాకూడదు, విల్ హ్యావ్ రాకూడదు, విల్ బీ రాకూడదు, విల్ క్యాప్చర్ ఇక్కడ దాకా. ఓకే, ద ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇక్కడ మీకు ఇది రివర్స్ అవ్వాలి కదా. రైట్, ఇది సబ్జెక్ట్ కాబట్టి ఫస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ రావాలి. మ్యాన్ ఈటింగ్ టైగర్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి లాస్ట్లో రావాలి. సో మ్యాన్ ఈటింగ్ టైగర్ బిగినింగ్లో వచ్చే ఛాన్స్ లేదు. ఆప్షన్ 4 కూడా తీసేస్తే ఆన్సర్ ఆప్షన్ 3. ఒకసారి చదువుకోండి. ద ఫారెస్ట్ ఆఫీసర్స్ విల్ క్యాప్చర్ ద మ్యాన్ ఈటింగ్ టైగర్ టుమారో. దిస్ ఈస్ ది ఆన్సర్. వెరీ సింపుల్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి ఒక ప్యాసివ్ ఫామ్ ఇదన్నమాట. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ 92.
If you observe carefully, one more question of sentence rearrangement is given in the exam, right guys? Parajumble question ఇంకొకటి వచ్చింది, so let's try to answer this right now. చదవండి. Yon Choynot, right? Yon Choynot's Patagonia, which was founded in 1973, sells hiking and other outdoor clothing in over 10 countries. Okay. Yon Choynot, the billionaire founder of outdoor fashion retailer Patagonia, said that he has given away his company to a charitable trust. Okay. A and D statements check cheste, in both the sentences you find the name of a person which is pretty much needed for introduction. అసలు ఈ డిస్కషన్ అంతా ఎవరి గురించి? యాన్ చాయ్నాట్ గురించి, రైట్? ఒక బిలియనియర్ ఫౌండర్ అంట, ఒక కంపెనీని స్టార్ట్ చేశాడంట, ఫ్యాషన్ రీటైలర్, ఫ్యాషన్ డ్రెస్సింగ్స్కి అవసరం రిలేట్ అయిన ఒక షాప్, రైట్? అలా అనుకోండి, బిజినెస్ పాటగోనియాలో ఓపెన్ చేశాడు. సెట్ దట్ హీ హ్యాస్ గివెన్ అవే హిస్ కంపెనీ టు అ చారిటబుల్ ట్రస్ట్. అతని కంపెనీని చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చాడని చెప్పేసి. సో డిఏ మోస్ట్ ప్రాబబ్లీ బిగినింగ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రెండు కూడా ఏతో స్టార్ట్ చేయొచ్చు, డీతో. బట్ బీ చెక్ చేస్తే దిస్ అనే వర్డ్ కనిపిస్తే మీరు వెంటనే చెప్పండి బీతో స్టార్ట్ కాదు. సో ఆప్షన్ 1 గాన్, అవుట్ ఆఫ్ ది కాంటెస్ట్, రైట్? అండర్ ద న్యూ ఓనర్షిప్ స్ట్రక్చర్. ఓకే, అతను చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చాడు, ఆ తర్వాత న్యూ ఓనర్షిప్ వచ్చింది చారిటీ వాళ్ళు తీసుకున్న తర్వాత. అయితే సి బిగినింగ్లో రాదు, ఇది కూడా రాంగ్. ఇప్పుడు ఏనా డీనా గైస్? యాక్చువల్గా ఒక కంపెనీ ఉంది, ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ ఒక బిలియనియర్ ఫౌండర్ ఒక కంపెనీకి ఫ్యాషన్ అవుట్లెట్ అది అని చెప్పిన తర్వాత మనం దాని గురించి డిస్కషన్ కంటిన్యూ చేస్తాం. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం ఏంటి అండ్ దేన్ని సెల్ చేస్తుంది, అవునా కదా? రైట్. సో అర్థం చేసుకుంటే డి ఫస్ట్ వస్తుందండి, అవునా కదా? రైట్. దీన్ని కూడా తీసేసేయండి. డిసిబిఏ కరెక్ట్ ఆన్సర్. చదవండి, రాంగ్ అయితే మీకు అర్థమవుతుంది. యాన్ చాయ్నాట్, ద బిలియనర్ ఫౌండర్ ఆఫ్ అవుట్డోర్ ఫ్యాషన్ retailer Patagonia said that he has given away his company to a charitable trust. సి చెప్తే అండర్ ద న్యూ ఓనర్షిప్ స్ట్రక్చర్, చారిటీ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ ఓనర్షిప్ స్ట్రక్చర్లో ఏమైంది? ఎనీ ప్రాఫిట్ నాట్ రీఇన్వెస్టెడ్ ఇన్ రన్నింగ్ ద కంపెనీ వుడ్ గో టు కంబాటింగ్ క్లైమేట్ చేంజ్. ఎక్కువ ప్రాఫిట్ కనుక కంపెనీకి వస్తే అది కంపెనీకి అవసరమే లేకపోతే అది ఎక్కడికి వెళ్తుంది అంటే క్లైమేట్ చేంజ్కి అవసరమైన ఖర్చుల కోసం వాడుకోవడానికి వెళ్తుంది. చారిటీ వాళ్ళు తీసుకున్న డెసిషన్ అది, రైట్? డీసీ తర్వాత బీ చదివితే దిస్ విల్ అమౌంట్ టు 100 బిలియన్ ఎవ్రీ ఇయర్. $100 బిలియన్ చారిటీ చేస్తారంట యాన్ చాయ్నాట్ సెడ్. ఓకే. అండ్ లాస్ట్లో చెప్తే యాన్ చాయ్నాట్స్ Patagonia, విచ్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1973, సెల్స్ హైకింగ్ అండ్ అదర్ అవుట్డోర్ క్లాతింగ్ ఇన్ ఓవర్ 10 కంట్రీస్. ఎగ్జాక్ట్లీ అది ఎప్పుడు స్టార్ట్ అయింది, దేన్ని నమ్ముతుంది కూడా చెప్తున్నాం, ఏతో ఎండ్ అవుతుంది. సో అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్ డిసిబిఎం, ప్రాపర్ లాజిక్ ఉంది. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 93 నౌ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇవ్వబడిన వర్డ్కి యాంటనిమ్ని ఫైండ్ అవుట్ చేయండి, రైట్? ఫీబుల్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ వెరీ డెలికేట్. డెలికేట్ సన్నగా ఉండేసి ఏదైనా వీక్గా, డెలికేట్ అనుకోవచ్చు, లేకపోతే వీక్గా ఏదైనా కనిపిస్తే ఆ సెన్స్లో మనం ఫీబుల్ వాడతాం. సో వాట్ కుడ్ బి ది యాంటనిమ్ టు ద గివెన్ వర్డ్? మీరు అర్థం చేసుకోండి, డెలికేట్కి ఆపోజిట్ అవుతుంది స్ట్రాంగ్ ఆర్ స్ట్రెంగ్త్ కదా. డైరెక్ట్ ఆన్సర్ మార్క్ చేయండి, ఆప్షన్ 4. టైట్ కాదు, లూజ్ టైట్ గురించి మనం మాట్లాడలేదు. వెయిట్ ఉండడం, తక్కువ ఉండడం అని చెప్పేసి మనం మాట్లాడలేదు. డెలికేట్ అనేది ఒక సినానిమ్ అవుతుంది, యాంటనిమ్ కాదు. సో డైరెక్ట్ ఆన్సర్ స్ట్రాంగ్. ఈజీ క్వశ్చన్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 94. వన్ మోర్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్. వీడియో పాస్ చేసి PQRS ఉన్నాయి, ఆప్షన్స్ చెక్ చేయండి. 2 times R, 2 times Q. వేరేవి ఇక ట్రై కూడా చేయకండి. RRQ. R చదివితే a state of total war emerged after the formation of alliances directly involving more than 100 million people from more than 30 countries. యాక్చువల్లీ దేని గురించి మాట్లాడుతున్నావు? ప్రాపర్ ఇంట్రడక్షన్ రాలే. సరే, క్యూ ఇంకొకటి ఆప్షన్ ఉంది కదా, వరల్డ్ వార్ 2 అనే ఈ నౌన్ చూసిన వెంటనే మీకు అర్థం కావాలి దట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వరల్డ్ వార్ ఇన్ దిస్ పారాగ్రాఫ్ కదా. వరల్డ్ వార్ 2 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక ఆర్ని పక్కకు పెట్టి క్యూ పైన ఫోకస్ చేయొచ్చు. ఇంకొకటి డిసైడ్ చేయి, క్యూ తర్వాత ఎస్ఆ పీనా ఒకసారి చదవాలి కదా మరి. World War II was a global war that lasted from 1939 to 1945 and is the deadliest conflict in human history, marked by 70 to 85 million fatalities. Okay, 70 to 85 million మనుషులు చనిపోయారు, డెత్స్ ఉన్న ఒక దరిద్రమైన ఒక భయంకరమైన వార్ వరల్డ్ వార్ 2. సరే,
క్యూ తర్వాత ఎస్ చెప్తే ఎస్ ఉంది. ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ ద వరల్డ్స్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఆల్ ద గ్రేట్ పవర్స్ ఈవెన్చువలీ ఫార్మ్ టు ఆపోజింగ్ మిలిటరీ అలయన్సెస్. ఓకే రైట్, ఈ వార్లో మేజర్గా 2 గ్రూప్స్ ఫామ్ అయ్యాయి. ఓకేనా, 2 గ్రూపులుగా ప్రపంచం అంతా డివైడ్ అయిపోయింది. యూనో పార్ట్ 1 పార్ట్ 2 ఆర్ సైడ్ 1 సైడ్ 2, వాటిని మనం అంటాం అలైస్, యాక్సెస్. 2 గ్రూప్స్ అనమాట. 2 గ్రూప్స్ మధ్యలోనే యుద్ధం జరిగింది. వరల్డ్ వార్ కదా, ప్రపంచంలో అన్ని కంట్రీస్ జాయిన్ అయ్యాయి, చాలా కంట్రీస్ జాయిన్ అవుతాయి. రైట్, ఓకే. సో క్యూ తర్వాత ఎస్ చెప్పొచ్చు. వాట్ అబౌట్ క్యూపీ? పీ చెప్తే క్యూ తర్వాత కనుక పీ చెప్తే అపార్ట్ ఫ్రమ్ దాట్ ద మేజర్ పార్టిసిపెంట్స్ త్రూ దేర్ ఎంటైర్ ఎకనామిక్, ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ క్యాపబిలిటీస్ బిహైండ్ ద వార్ ఎఫర్ట్. క్యూ తర్వాత ఇమ్మీడియట్గా అపార్ట్ ఫ్రమ్ దాట్ అని చెప్పేసి ఎందుకు చెప్తాం? ఇంకా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ రాలేదు కదా. డిస్కషన్ కంటిన్యూషన్లో వెంటనే అపార్ట్ ఫ్రమ్ దాట్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఇక మీరు అర్థం చేసుకోండి, క్యూ తర్వాత పీ వచ్చే ఛాన్స్ లేదు. ఆప్షన్ 3 ఒక్కటే మిగులుద్ది, ఆన్సర్ అవుతుంది క్యూఎస్ఆర్పి. చదవండి. క్యూ తర్వాత ఎస్ చదివేస్తే vast majority of the world's countries including all the great powers eventually formed 2 opposing military alliances, the allies and the axis. QS చెప్పిన తర్వాత ఆర్ చదివితే a state of total war emerged after the formation of alliances. alliances ఫామ్ అయినాకనే నిజమైన వార్ భయంకరంగా తయారైంది. directly involving more than 100 million people from more than 30 countries. more than 30 countries ఇన్వాల్వ్ అయ్యాయి, 100 million people ఇన్వాల్వ్ అయ్యారు వార్లో. పీ చెప్తే అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇదంతా ఒక విషయం అయితే, మేజర్ పార్టిసిపెంట్స్ త్రూ దర్ ఎంటైర్ ఎకనామిక్, ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ క్యాపబిలిటీస్. యూనో ఎకనామిక్ పరంగా, మన డబ్బు పరంగా అందరూ 30 కంట్రీస్ నుంచి కూడా అందరూ డబ్బు ఖర్చు పెట్టారు వార్ కోసం అని చెప్పేసి. ఇండస్ట్రీకి అవసరమైన మెటీరియల్ అంతా కూడా యూజ్ చేశారు. సైంటిఫిక్ క్యాపబిలిటీస్ని కూడా యూజ్ చేసి వార్ని ఫైట్ చేశారని చెప్పేసి చెప్తున్నాం. 100% కరెక్ట్ అనమాట. ఎక్కడ మీకు ఫ్లో అనేది జంప్ కాలేదు. ఆన్సర్ హ్యాస్ టు బి క్యూఎస్ఆర్పి. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ నౌ. క్వశ్చన్ నెంబర్ 95. ఒకసారి అటెన్షన్ పెట్టండి. ఫోకస్ ఆన్ ద 95th క్వశ్చన్ గైస్. హూమ్ డూ యూ థింక్ విల్ బీ సెలెక్టెడ్ యాజ్ ద హెడ్ బాయ్ ఆఫ్ ద స్కూల్? స్కూల్కి హెడ్ బాయ్లా ఎవరిని సెలెక్ట్ చేస్తారు అని అన్నప్పుడు ఇక్కడ మీకు హూమ్ యూ థింక్ అనేది యూస్ చేయడం కరెక్టా? ఓకే, సో గైస్ ఎప్పుడు కూడా క్వశ్చన్ని ఫ్రేమ్ చేసేటప్పుడు WH వర్డ్ తర్వాత మనము ఆక్సిలరీస్ యూస్ చేస్తాం, అవునా కదా. హూ డూ యూ థింక్, హూమ్ డూ యూ థింక్ సౌండ్స్ గుడ్. హూ డూ యూ థింక్, నేను ఫ్లోలో నుంచి చెప్పేసాను మీకు, హూమ్ డూ యూ రాకూడదు, హూ డూ యూ ఆర్ హూమ్ డూ యూ అనేది రావాలి. రైట్, సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. విచ్ యూ థాట్ అనేది అనము, హూమ్ యూ థింకింగ్ అని అనం బేసికల్గా. రైట్, సో హూ డూ యూ థింక్ ఏమంటాం మనం, హూ డూ యూ థింక్. సో నో ఇంప్రూవ్మెంట్ కెనాట్ బి ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ బికాస్ దర్ ఈస్ నో auxiliary in this question, right? So who do you think will be selected as the head boy of the school? ఇది కరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఈజీ క్వశ్చన్. సో ఇంట్రోగేషన్స్ ఎలా ఉంటాయని తెలిసి సరిపోతుంది. ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ క్వశ్చన్ అనమాట. సో 96 క్వశ్చన్ చూసుకుంటే 1 2 3 4 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ 5 క్వశ్చన్స్ కూడా ఏ ఆస్పెక్ట్స్ నుంచి? క్లోజ్ టెస్ట్. We call this a closed test. And let me tell you, this question is also of very easy nature. It's an easy kind of a question. బేసిక్ లెవెల్ నుంచి వచ్చిందనమాట. రైట్, అ యంగ్ మ్యాన్, చదువుదాం ఒకసారి ఫాస్ట్గా. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఫిల్లర్ ఏమొస్తుంది చూద్దాం. అ యంగ్ మ్యాన్ వాక్స్ టువర్డ్స్ మీ విత్ అ స్టిక్ స్లంగ్ అక్రాస్ హిస్ బ్యాక్ అండ్ అ డాష్ ఆఫ్ షీప్ ఎట్ హిస్ ఫీట్. ఓకే, ఆర్మీ ఆఫ్ షీప్ అనాలా, షోల్ ఆఫ్ షీప్ అనాలా, హర్డ్ ఆఫ్ షీప్ అనాలా, ఫ్లాక్ ఆఫ్ షీప్ అనాలా? See guys, the examiner is indirectly asking you the collective noun that we use for the reference of group of sheep. ఓకే, షీప్ యొక్క కలెక్షన్ని మనము ఏ టర్మ్తో రెఫర్ చేస్తాము అనేది మిమ్మల్ని అడిగితే మీరు అనాల్సిన ఆన్సర్ ద గ్రూప్ ఆఫ్ షీప్ ఈజ్ బేసికలీ కాల్డ్ ఫ్లాక్. ఏమంటాం మనం? ఫ్లాక్ ఆఫ్ షీప్. సో ఆర్మీ అనేది యూజ్ చేయము, షోల్ అనేది కాదు, హర్డ్ అనేది కాదు, ఆన్సర్ అవుతుంది ఫ్లాక్. ఏమవుతుంది? ఫ్లాక్. సో సింపుల్, ఫ్లాక్ ఆఫ్ షీప్ అనమాట. సో కలెక్టివ్ నాన్ అవేర్నెస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఫ్లాక్ని ఇమాజిన్ చేసుకోండి, దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. రైట్, ఫ్లాక్ ఆఫ్ షీప్ అట్ హిస్ ఫీట్ విచ్ క్యారీ హిమ్ డౌన్ ద పాత్ డాష్ అ క్రౌడ్ ఆఫ్ రౌడీ చిల్డ్రన్. ఓకేనా, పాత్ డాష్ అ క్రౌడ్ ఆఫ్ రౌడీ చిల్డ్రన్. సో ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్లో ఏమొస్తుంది? ఓకే, సెకండ్లో మీకు పాత్ లైక్నెస్ వస్తుందా, పాత్ లైకా, లైక్లీనా, లైకింగా? పాత్ లైక్ అ క్రౌడ్ ఆఫ్ రౌడీ చిల్డ్రన్. ఒకసారి చూద్దాం. అ యంగ్ మ్యాన్ వాక్స్ towards me with a stick slung across his back and a flock of sheep at his feet which carry him down the path dash a crowd of rowdy children. ఓకేనా, లైక్ అ క్రౌడ్ ఆఫ్ రౌడీ చిల్డ్రన్. ఆ క్రౌడ్ ఆఫ్ రౌడీ చిల్డ్రన్ లాగా ఉన్నది ఎవరు? షీపే. ఆ షీప్ అనేది మంద ఎలా కనిపిస్తుంది అంటే, ఒక షీప్ని ఎవరైతే చూసుకుంటారో ఆ పర్సన్ ముందు మొత్తం షీప్స్ని నడిపించుకుంటూ వస్తున్నాడు, స్టిక్ వెనక వేసుకొని. ఆ షీప్ అంతా చూస్తుంటే ఎలా కనిపిస్తుంది అంటే క్రౌడ్ ఆఫ్ రౌడీ చిల్డ్రన్ లాగా అనిపించింది. ఓకేనా, సో లాగా అనిపించింది అని చెప్పాలంటే వి యూస్ ద టర్మ్ లైక్ దేర్. రైట్, సో ద సెకండ్ బ్లాంక్ కెన్ బి ఫిల్డ్ విత్
లైక్. ఓకే, థర్డ్ చూసుకుంటే ఏమొస్తుంది చూద్దాం, ఫస్ట్ చదువుదాం. ఓకే, అన్ ఓల్డర్ మ్యాన్ ఫాలోస్ వెదర్ వాన్ బట్ స్టిల్ డాష్ అ రైఫిల్ ఓవర్ హిస్ లెఫ్ట్ షోల్డర్. ఓకేనా, అండ్ ఓల్డ్ మ్యాన్ ఉన్నాడంటే ఓల్డర్ మ్యాన్ ఫాలోస్ హిమ్. ఆ బాయ్ వెనక షీప్ ఉన్నాయి, షీప్ వెనక ఒక బాయ్ ఉన్నాడు, ఆ బాయ్ వెనక ఓల్డర్ మ్యాన్ ఫాలో అవుతున్నాడు. ఫాలోస్ వెదర్ వాన్ బట్ స్టిల్ డాష్. ఓకే, వెదర్ వాన్ కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తున్నాడు, బట్ స్టిల్ డాష్. ఓకే, చాలా అలసిపోయినట్టు అనిపిస్తున్నాడు, అయినా కూడా స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్తాం బేసికల్గా, రైట్. సో బట్ స్టిల్ సిక్కా, బట్ స్టిల్ తిన్నా, స్లోనా. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే వెదర్ వాన్ అనేది ఒక పాజిటివ్ టర్మా నెగిటివ్ టర్మా. వెదర్ వాన్ అంటే ఎండలో తిరిగి తిరిగి అలసిపోయాడు, లేకపోతే వర్షంలో తడిసి ముద్దయిపోయాడు, సమ్హౌ ఇట్ గివ్స్ అ నెగటివ్ కానోటేషన్. వెదర్ వాన్, రైట్. ఎండకు మాడిపోయాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వెదర్ వాన్, వెదర్లో అంత ఎఫెక్ట్ అయిన బాగా అలసిపోయినట్టు అనిపించినా కూడా బట్ కానీ నిజానికి అతను స్ట్రాంగ్గానే ఉన్నాడు, అలా చూడడానికి కనిపిస్తున్నాడు మొహం చూస్తే, బట్ స్టిల్ స్ట్రాంగ్. ఎందుకు బట్ అనే టర్మ్ ఎప్పుడు వచ్చినా కూడా దానికంటే ముందున్న డిస్కషన్కి ఆపోజిట్ కంటిన్యూషన్ వస్తుంది. నెగటివ్ కంటిన్యూషన్ పాజిటివ్, కాంట్రాస్ట్ ఇండికేటర్ కాబట్టి కంజంక్షన్. సో చూసుకోండి, నెగటివ్ తర్వాత పాజిటివ్ వర్డ్ రావాలంటే ఇక్కడ 100% ఒక పాజిటివ్ వర్డ్ ఫిల్ కావాలి. ఓకే, పాజిటివ్ ఆప్షన్ ఒకటే ఉంది స్ట్రాంగ్, మిగతా సిక్ అనేది నెగటివ్ టర్మే. చెక్ చేసుకోండి, థిన్ అనేది సన్నగా ఉండడం నెగటివ్ టర్మే, స్లో కూడా నెగటివ్ టర్మే. సో వీ నీడ్ అ term which is positive, answer strong. Very easy guys. Let's move to next question. A rifle over his left shoulder, he clicks his tongue to dash the flock. అతని టంగ్ని ఒక సౌండ్ వచ్చేలాగా క్లిక్ చేస్తున్నాడు, ఎందుకంటే ఆ ఫ్లాక్ని కంట్రోల్ చేయడానికి. తెలుసు కదా, గొర్రెల కాపరి ఏం చేస్తాడు, గొర్రెల్ని కంట్రోల్ చేయడానికి ఏదో ఒక సౌండ్ నాయిస్ చేస్తూ ఉంటాను, మీ అందరికి బాగా తెలుసు, రైట్. సో ఇప్పుడు చూడండి, హీ క్లిక్స్ హిస్ టంగ్ టు డాష్ ద ఫ్లాక్, కంట్రోల్ చేయడానికి, అవునా కదా, రైట్. పనిష్ చేయడానికా, క్లెయిమ్ చేయడానికా, ఎంకరేజ్ చేయడానిక, డ్రెస్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి, ఏదో ఒకటి చేయడానికి. అవి చేసే పనిని ఎంకరేజ్ చేయడం అనుకోవచ్చు, కంట్రోల్ చేయడం అనుకోవచ్చు. సో పనిష్ చేయడం కాదు, క్లెయిమ్ కాదు, డ్రెస్ కాదు, ఆన్సర్ అవుతుంది ఎంకరేజ్ దెమ్. ఏమొస్తుంది, ఎంకరేజ్ దెమ్. దాట్స్ కరెక్ట్. ఓకే, సో యూ క్యాన్ ఇమాజిన్ ద వర్డ్ ఎంకరేజ్ ద ఫ్లాక్. దాట్స్ కరెక్ట్. ఓకే, బిహైండ్ హిమ్ ఆర్ 2 women ఆన్ హార్సెస్, ఐ గెస్ డాష్ ఆర్ హిస్ వైఫ్ అండ్ డాటర్. ఇతని వెనుక హార్సెస్ పైన 2 women ఉన్నారంట. ఓకేనా, ఫస్ట్ షీప్, బాయ్, ఆ తర్వాత ఓల్డ్ మ్యాన్, ఆ తర్వాత 2 women. ఆ 2 women ఎవరు, ఒకటి అతని వైఫ్ అండ్ ఇంకొక ఆమె డాటర్ కావచ్చు అని చెప్పేసి. ఐ గెస్ ఇక్కడ ఒక టర్మ్ రావాలి, ఈ 2 womenని రిప్రజెంట్ చేయడానికి. 2 women ఇస్ ది నౌన్, ఇక్కడ ఒక ప్రొనౌన్ వస్తుంది అంతే కదా. ఐ గెస్ దీస్ ఆర్ దోస్ ఆర్ దే ఆర్, ఏదో ఒకటి తీసుకోవాలి ఇక్కడ. ఐ గెస్ దీస్ ఆర్, దే ఆర్ ఏం తీసుకోవాలి. ఐ గెస్ దెమ్ ఆర్ అయితే అనలేము, ఓకేనా. ఐ గెస్ దీస్ అయితే అనలేము, ఎందుకంటే ఇక్కడ అని చెప్పే సెన్స్, అది చెప్పే నరేషన్ వేరే పర్సన్ చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ అనే సెన్స్ మనం ఇవ్వలేము. ఐ గెస్ దిస్ అయితే అనలేము, సో ఆన్సర్ ఐ గెస్ దే ఆర్. అక్కడ 2 women అని ఒక రెఫరెన్స్ అయితే ఉంది కదా, 2 women ప్లూరాలిటీ కాబట్టి ప్లూరాలిటీ కోసం మనం యూజ్ చేసే టర్మ్ ప్లూరల్ ప్రొనౌన్ దే. Okay, so with this we have completed the complete explanation part of CGL Tier 1. The question paper asked on 14th July. Okay, if you have liked the video, please like this video right now and share this video to maximum number of students. CGL mains ki prepare avadam ippurde start cheyandi. ఒకవేళ మీ ఎగ్జామ్ అయిపోతే మిగతా షిఫ్ట్స్ వాళ్ళు ఎనీవే రాస్తారు. రాబోయే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ కానీ, ఎంటీఎస్ కానీ, ఐబీపీఎస్ ఎగ్జామ్స్లో కానీ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయండి. ఇంగ్లీష్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మర్చిపోకండి. ప్రతి ఒక్క స్టూడెంట్, బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. కొన్ని బేసిక్ ఏరియాస్ని ప్రాపర్గా చదవడం తెలుసుకుంటే, ఒక ఫ్లోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదవడం తెలుసుకుంటే, ప్రాపర్ కనెక్షన్స్ అర్థం చేసుకుంటే, ఆ కనెక్షన్స్ ఇంపాక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన కోర్స్లో చాలా బెటర్ వేలో, చాలా ఈజియెస్ట్ వేలో కోర్స్ని డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. కంప్లీట్ కాన్సెప్ట్స్ ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది. సో మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేయండి అండ్ ఇప్పుడే కోర్సెస్లో జాయిన్ అవ్వండి. మన వీడియోస్ని షేర్ చేయండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి. ఇది ఒక్కటే నా రిక్వెస్ట్ అనమాట. ఓకే, ఇంకొక వీడియో కనుక మీకు 17th July పేపర్ కూడా కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐల్ ష్యూర్లీ పోస్ట్ అనదర్ వీడియో ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 17th July పేపర్. Till then, take care everyone. Thank you. Good day. All the best.